ట్రంప్కి ఏమయ్యింది? ఒకటి ఆయన మైండ్ సెట్ చూస్తుంటే ఓ రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్లో ఉన్నాడని కనబడుతుంది. ఆ సైకలాజికల్ డిజార్డర్ ఎట్లా ఉందంటే ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ పీక్ స్టేజ్కి పోయి ప్రపంచ దేశాలన్నీ తన చెప్పు చేతల్లో ఉన్నట్టు, సర్వం సహ చక్రవర్తిగా తను భావిస్తున్నట్టు, అలా అంగీకరించినటువంటి వాళ్ళని అణచివేయడానికి తన సర్వశక్తులు ఒడుతున్నట్టు కనబడుతుంది. భారత్ పట్ల అతను ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అదే కనబడుతుంది. తాజాగా అతను కనిపించకపోవడం, దాంతో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే వైట్ హౌస్ తెలివిగా ఏం చేసిందంటే అక్కడెక్కడో గోల్ఫ్ ఆడుతున్నటువంటి ఒక ఫోటో పెట్టింది. మరి అది లేటెస్ట్దా పాతదా తెలియదు. ఈలోపు జేడీ వాన్స్ ఇస్తున్నటువంటి స్టేట్మెంటు, అత్యవసర పరిస్థితి అయితే నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తాను అని చెప్పడంతో చర్చకి తావిస్తోంది. బట్ బైడెన్ లాంటోడు చచ్చేదాకా, అంటే చావలేదనుకోండి, ఇంకా బైడెన్ దారుణమైన పరిస్థితుల్లో ఉండి మనిషి ఎక్కడ ఉంటే ఇటు పక్కన షేక్ హ్యాండ్లు ఇచ్చి, స్టేజ్ ఇటు ఉంటే ఇటు పక్కకి వెళ్ళిపోయినటువంటి వాడు అంత తలతెక్క సిచ్యువేషన్లో కూడా అతన్నే ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు అట్లాగే ట్రంప్ను ముందు పెట్టి నడిపించేటటువంటి సోర్సెస్ అమెరికాలో ఉన్నాయి.